So this is the introduction of medical billing. So basically, you guys know the Indian medical billing, right? So Indian medical billing ఎలా ఉంటది లైక్ ఇన్సూరెన్స్ కి క్లెయిమ్ బిల్ చేస్తాం. మామూలుగా హాస్పిటల్ బిల్ చేస్తుంది. మనం జస్ట్ ఐడి కార్డ్ తీసుకెళ్తే సో హెల్త్ కేర్ ఐడి కార్డ్ లైక్ బజాజ్ అలయన్స్, అలాగే మీరు హెచ్డిఎఫ్సి లైఫ్ హెల్త్, సో ఇలా ఐడి హెల్త్ కేర్ ఐడీస్ ఉంటాయి కదా, ఇవి తీసుకెళ్ళి ఎలిజిబిలిటీ చెకప్ చేయించుకుంటాం మన హాస్పిటల్స్లో ఎక్కడైతే మనం అడ్మిట్ అవుతాం అక్కడ. సో వాళ్ళు క్లెయిమ్ అనేది మన తరపున బిల్ చేస్తారు ఎవరికి, ఇన్సూరెన్స్కి. సో క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. సో బిహాఫ్ ఆఫ్ అస్. సో ఇలాగే అమెరికాలో కూడా సేమ్ మెడికల్ బిల్ ఇలాగే జరుగుతుంది. సో ఏదైనా డిఫరెన్స్ ఎలా ఉంటుంది, సో మెడికల్ బిల్లింగ్ ఇక్కడ ఎలా ఉంటుంది, అలాగే యుఎస్ఏలో కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో అలా ఇప్పుడు తెలుసుకుందాం యుఎస్ఏలో మెడికల్ బిల్లింగ్ ఎలా ఉంటుంది అనేది. సో క్లైమ్ బిల్లింగ్. సో క్లైమ్ బిల్లింగ్ అనేది యుఎస్ఏలో ప్రొవైడర్ అంటే డాక్టర్. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ని ఏమంటారు, ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తారో డాక్టర్ అంటారు, అక్కడ ప్రొవైడర్ అంటారు. సో ట్రీట్మెంట్ ఇచ్చే తన్ని ప్రొవైడర్ అంటారు, ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో తన్ని ప్రొవైడర్ అని అంటారు. సో అక్కడ ట్రీట్మెంట్ ఏమంటారు అంటే సర్వీస్ అంటారు. సో క్లైమ్ బిల్లింగ్. సో క్లైమ్ కెన్ బి బిల్డ్ టు ద ఇన్సూరెన్స్ ఈవెన్ బై ద పేషెంట్. సో ఇన్ జనరల్గా మనకి ఇప్పుడు ఇక్కడ క్యాష్లెస్, మీరు వినే ఉంటారు క్యాష్లెస్ అని, సో విత్ క్యాష్ అని. సో క్యాష్ అంటే పేషెంట్ ఫస్ట్ పే చేస్తాడు హాస్పిటల్కి ఇండియాలో. బట్ యుఎస్ఏలో పేషెంట్ ఇన్వాల్వ్మెంటే ఉండదు. సో అక్కడ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అన్లైక్ ఇండియా. ఇండియాలో కొంత సెలెక్టెడ్ పీపుల్స్కి లైక్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆర్గనైజేషన్లో వాళ్ళకి, లేదంటే బయట. సో మనకి కొ- మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే అంత మ్యాండేటరీ కాదు. బట్ యుఎస్ఏలో అనేది హెల్త్ కేర్ ఎయిడ్ అనేది మ్యాండేటరీ. సో సర్వీస్ తీసుకోవాలంటే, ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇండియాలో అంత మెడికల్ ఐడికి అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ సో మెడికల్ బెనిఫిట్స్ పొందాలి అంటే హెల్త్ కేర్ ఐడి అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్, మెడిసిన్స్ కావాలంటే ఇండియాలో ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అలాగే యుఎస్ఏలో అయితే అంత అవసరం, సారీ, ఇండియాలో అంత కంపల్సరీ కాదు, యుఎస్ఏలో అయితే కంపల్సరీ మ్యాండేటరీగా మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత మెడికల్ డాక్టర్ రాసిన మందులు స్లిప్ తీసుకొస్తేనే సో అక్కడ మెడికల్ డ్రగ్ షాప్లో మనకి మెడిసిన్స్ అనేసి దొరుకుతాయి యుఎస్ఏలో. బట్ ఇండియాలో అలా కాదుగా, మనకు తెలిసిందే. సో ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్. సో ఇన్సూరెన్స్ నుంచి అమౌంట్ ఎవరు రాబడతారు ఇండియాలో? ఈవెన్ పేషెంట్స్ కెన్ కలెక్ట్ ద అమౌంట్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. ఎందుకంటే పేషెంట్ ముందుగానే ఇన్సూరెన్స్కి అమౌంట్, హాస్పిటల్కి అమౌంట్ కట్టేసి ఉంటాడు కాబట్టి ఆ అమౌంట్ని ఇన్సూరెన్స్కి క్లెయిమ్ బిల్ చేసి సో అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకుంటాడు. సో ఇక్కడ ఓన్లీ ప్రొవైడర్స్ కలెక్ట్ ద మనీ, అంటే హాస్పిటల్స్, అంటే పేషెంట్ బిల్ చేయడు, వన్స్ ఐడి కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అంతే యుఎస్ఏలో. సో నేను చెప్పాను కదా యుఎస్ఏలో హెల్త్ కేర్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అంటే మ్యాండేటరీ. ఎవ్రీ యుఎస్ఏ సిటిజన్ మస్ట్ బి హ్యావ్ ఏ ఎనీ హెల్త్ కేర్ ఐడి. లైక్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, లైక్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూపిస్తాను కదా, ఏట్నా, సిగ్నా, హ్యూమానా, బీసీబీ ఇలాంటి ప్రైవేట్ ఇన్సూరెన్సెస్. లైక్ నేను చెప్పిన విధంగా ముందు మన దగ్గర ఎట్లయితే బజాజ్ అలయన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ అలయన్స్ ఎలా ఉంటాయో, అలాగే యుఎస్ఏలో ఏట్నా, సిగ్నా, హ్యూమానా, బీసీబీఎస్ ఇలా చాలా, లైక్ మెరిటైన్, అమెరిహెల్త్, ఇవి చాలా ఇన్సూరెన్సెస్ ఉంటాయి. సో ఈ ఇన్సూరెన్సెస్ అన్ని హెల్త్ కేర్ ఐడిని పేషెంట్కి ఇస్తాయి. సో యుఎస్ఏ సిటిజన్ నీడ్స్ ఏ హెల్త్ కేర్ ఐడి టు యాక్సెస్ ద హెల్త్ కేర్ బెనిఫిట్స్. హెల్త్ కేర్ బెనిఫిట్స్ కావాలి అంటే పేషెంట్కి ఖచ్చితంగా యుహెచ్సి హెల్త్ కేర్ ఐడి ఉండాలి. ఓకే. ఇన్సూరెన్స్ రియంబర్స్మెంట్ ఎవరు చేస్తారు? ప్రొవైడర్స్. సో ప్రొవైడరు ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తుంది. లైక్ ఇండియాలో ఎలా అయితే పేషెంట్ అంటే డాక్టర్, హాస్పిటల్ ఎలాగో, ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాగో, యుఎస్ఏలో కూడా పేషెంట్,
ప్రొవైడర్ అంటే ఎవరైతే మనం ఇక్కడ డాక్టర్ అంటామో అక్కడ ప్రొవైడర్ అంటారు. ఓకే. సో రెండరింగ్ ప్రొవైడర్ అంటే హూ ప్రొవైడ్స్ ద సర్వీస్ టు ద పేషెంట్, ఎవరైతే సర్వీస్ పేషెంట్ ఇస్తారో దాన్ని రెండరింగ్ ప్రొవైడర్ అంటారు. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ లైక్ పేయర్, యుఎస్ఏలో పేయర్ అని కూడా పిలుస్తారు. పేయర్ అంటే ఇక్కడ త్రీ పీస్ అనొచ్చు, పేషెంట్, ప్రొవైడరు, ఇంకో పీ ఎవరు, పేయర్ అంటే హూ పేస్ ద మనీ టు ద ప్రొవైడర్. ఓకే. సో ఇక్కడ ఎవరు బిల్ చేస్తున్నారు, ప్రొవైడరే క్లెయిమ్ ఇన్సూరెన్స్కి బిల్ చేస్తుంది, అంతేగాని పేషెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే ప్రొవైడరు ఇన్సూరెన్స్కి బిల్ చేస్తాడో ఇన్సూరెన్స్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఓకే. ప్రాసెస్ అండ్ పెయిడ్. ఓకే. ప్రాసెస్ చేసి పే చేస్తుంది. సో ఇక్కడ త్రీ పీస్ అని చెప్పాను కదా, ఈ వీటిల చుట్టూనే తిరుగుతుంది మెడికల్ బిల్లింగ్. లైక్ పేషెంట్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి హెల్త్ కేర్ రెడీ తీసుకుంటాడు. ఎలాగైతే హెల్త్ కేర్ రెడీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ యుఎస్ఏ సిటిజన్. సో హెల్త్ కేర్ రెడీ తీసుకొని ప్రొవైడర్ దగ్గర సర్వీస్ తీసుకుంటాడు. అంటే హాస్పిటల్, అక్కడ ఇన్స్టిట్యూషన్ అంటారు, హాస్పిటల్ అంటారు, ఫెసిలిటీ అని అంటారు. ఓకే. యుఎస్ఏలో సో ప్రొవైడర్ దగ్గర సర్వీస్ తీసుకొని ఆ, తీసుకుంటాడు. ఏదైతే సర్వీస్ తీసుకున్నాడో దానికి ఏ అమౌంట్ పే చేయడు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి హెల్త్ కేర్ ఐడి తీసుకున్నాడో ప్రొవైడర్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాడు. సో తనకి ఐడి ఉందా లేదా, ఐడి ఉంటే సర్వీస్ ఇచ్చిన తర్వాత ఏదైతే సర్వీస్ ఇచ్చాడో దానికి ఛార్జెస్ క్లెయిమ్ విధానం, క్లెయిమ్ ఫామ్లో ఐ మీన్ క్లెయిమ్ ఫామ్ ఫిలప్ చేసి ఆ క్లెయిమ్ ఫామ్ని ఇన్సూరెన్స్కి సబ్మిట్ చేస్తాడు. ఓకే. ఇన్సూరెన్స్ సబ్మిట్ చేస్తే ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేసి పే చేస్తుంది. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ మెడికల్ బిల్లింగ్. ఓకే. ఎలాగే ఇక్కడ ఇండియాలో కూడా అలాగే ఉంటుంది. సో బేసిక్ లెవెల్ ఆఫ్ మెడికల్ బిల్లింగ్ ఇది మామూలుగా మనకు తెలిసిన మెడికల్ బిల్లింగ్. సో వాట్ ఈస్ ద మెడికల్ బిల్లింగ్ ఇన్ యుఎస్ఏ? సో యుఎస్ఏలో వాట్ ఈస్ మెడికల్ బిల్లింగ్? సో మెడికల్ బిల్లింగ్ యుఎస్ఏ అంటే ఏంటంటే, సో పుల్లింగ్ ద మనీ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం. ఎవరు తీసుకుంటారు, ప్రొవైడర్ అంటే హూ ప్రొవైడ్స్ ద సర్వీస్ టు ద పేషెంట్, ఎవరైతే సర్వీస్కి పేషెంట్కి సర్వీస్ ఇస్తాడో ప్రొవైడరు, తను కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. అది ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, మనం. ఓకే. మనం ఫాలోఅప్ చేసి ఇన్సూరెన్స్ని ఫాలోఅప్ చేసి ఏదైతే ప్రొవైడ్ చేసినాడో సర్వీస్ డాక్టరు పేషెంట్కి ఆ అమౌంట్ మనం ఛార్జ్ చేస్తాం. లైక్ ఇన్సూరెన్స్ ఛార్జ్ చేసి ఆ అమౌంట్ని తీసుకు తీసుకొని ప్రొవైడర్కి హెల్ప్ చేస్తాం. ఓకే. సో పేయర్ స్పేస్లో వర్క్ చేస్తాం. ఓకే. పేయర్ స్పేస్లో వర్క్ చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ప్రొవైడర్ తరపున వర్క్ చేసి రాబడతాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ క్లెయిమ్ సబ్మిషన్, ఏదైతే ప్రొవైడర్ పేషెంట్కి సర్వీస్ ఇచ్చినాడో ఆ సర్వీస్కి క్లెయిమ్ అనేది పేయర్కి సబ్మిట్ అవుతుంది. ఓకే. నేను చెప్పాను కదా, లైక్ ఫస్ట్ ప్రొవైడర్ పేషెంట్కి సర్వీస్ ఇస్తాడు, ఆ సర్వీసెస్కి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో క్లెయిమ్ ఫామ్ రూపొందించి దాన్ని పేయర్కి అంటే ఇన్సూరెన్స్కి క్లెయిమ్ అనేది బిల్ చేస్తాం. ఎవరి తరపున, ప్రొవైడర్ తరపున. సో దానికి అనుగుణంగానే ఎప్పుడైతే క్లెయిమ్ బిల్ చేస్తే సరిపోతుందా, లైక్ ఇన్సూరెన్స్ పే చేసిందా లేదా చూసుకోవాలి కదా. సో మనం ఆ పేమెంట్ కలెక్ట్ చేస్తాం, లైక్ ట్రాక్ చేస్తాం, పేమెంట్స్ని ట్రాక్ చేస్తాం, రిసీవ్ ద పేమెంట్స్ ఫ్రమ్ ద పేయర్. ఓకే. సో నెక్స్ట్, ఇది అర్థమైందా మీకు? లైక్ మెడికల్ బిల్లింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ టు ద పేషెంట్. సో ఇదొక సర్వీస్. సో ఇక్కడ ట్రీట్మెంట్ అంటాం కదా, ఇక్కడ సర్వీస్ అంటారు. సో పేషెంట్కి సర్వీస్ ఇచ్చి ఎవరు, ప్రొవైడర్. ఓకే. సో పుల్లింగ్ ద మనీ ఫ్రమ్ ద పేయర్, పుల్లింగ్ ద అంటే కలెక్ట్ చేసేది ఎక్కడి నుంచి, సో రిసీవ్ ద అమౌంట్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. ఓకే. నెక్స్ట్, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. సో దీన్ని ఆర్సిఎం అంటారు. సో మనమంతా ఎక్కడ వర్క్ చేస్తాం, మెడికల్ బిల్లింగ్లో ఆర్సిఎంలో వర్క్ చేస్తాం. సో ఆర్సిఎం అంటే రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ పేషెంట్ రిజిస్ట్రేషన్ టు ద బిల్లింగ్ కలెక్షన్స్. ఓకే. సో పేషెంట్ రిజిస్ట్రేషన్ అంటే సో ఎవ్రీ పేషెంట్ మస్ట్ బి హ్యావ్ ఏ హెల్త్ కేర్ ఐడి. యుఎస్ఏ సిటిజన్లో ప్రతి ఒక్కరి దగ్గర హెల్త్ కేర్ ఐడి ఉంటుంది. సో హెల్త్ కేర్ ఐడి తీసుకుంటారు. సో మనలాగే హాస్పిటల్కి వెళ్తారు, వెరిఫికేషన్ జరుగుతుంది.
అసలు ఎలిజిబిలిటీ వెరిఫికేషన్, ఓకే, తను యాక్టివ్ ఉన్నాడా లేదా, నిజంగా ఇన్సూరెన్స్ తీసుకున్నాడా, ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, యాక్టివ్ ఉన్నాడా అంటే లైక్ మనం తీసుకుంటే ఎలా తీసుకుంటాం, జనవరి నుంచి డిసెంబర్ వరకు హెల్త్ కేర్ ఐడి తీసుకుంటాం. సో జనవరి నుంచి డిసెంబర్ వరకే తను, లైక్ 2024 జనవరి నుంచి 2024 డిసెంబర్ 31 వరకు యాక్టివ్గా ఉంటాడు అంటే పేషెంట్ పాలసీ యాక్టివ్గా ఉంది. అదే 2025 జనవరికి అదే పాలసీ టర్మినేట్ అయిపోతుంది అంటే ఉండదు. అది ఉందా లేదా, పేషెంట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సో దానికి మెడికల్ కోడింగ్ యాడ్ అవుతుంది. సో యుఎస్ఏలో ఇప్పుడు మెడికల్ కోడింగ్ అని వినే ఉంటారు, యుఎస్ఏ మెడికల్ కోడింగ్ అని మీరు వినే ఉంటారు. సో యుఎస్ఏ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అంటే, సో మెడికల్ టర్మినాలజీ ఉంటుంది కదా, లైక్ ఫీవర్, లైక్ ఫీవర్స్లో టైప్స్, టైఫాయిడ్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, అరిథ్రిటిస్ అవ్వచ్చు, మోకాలు నొప్పి, ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఆ ఆ పేర్లతో కాకుండా వాటిని కన్వర్ట్ ఇంటు ద కోడ్స్. లైక్ ఫీవర్కి అయితే 99203, లైక్ మలేరియా వస్తే 99213, ఇలా ఆ కోడ్ని బట్టి రెఫర్ చేస్తారు. అంటే ద మెడికల్ టర్మినాలజీ కన్వర్టెడ్ ఇంటు ద కోడింగ్, 5 digits కోడింగ్, ఓకే, ఆ కోడ్గా కన్వర్ట్ చేస్తారు. ఇది మెడికల్ కోడర్ పని. ఆ కోడ్కి తగ్గ అమౌంట్ వేస్తారు. ఇప్పుడు ఫీవర్కి అయితే ఒక $100, టైఫాయిడ్ అయితే $200. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకే. ఆ చార్జ్ ఎంట్రీ ఇది ఒక టీం, మెడికల్ కోడింగ్ అనేది ఒక టీము, చార్జ్ ఎంట్రీ అనేది ఒక టీం, అలాగే బిల్లింగ్ అనేది ఒక టీం, ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళది ఒక టీం, అలాగే పేషెంట్ ఇన్సూరెన్స్ బిల్ చేస్తాం కదా, ఆ ఇన్సూరెన్స్ ప్రాసెస్ చేసి పే చేస్తుంది కదా, ఆ పే చేసింది లైక్ ఒక డాక్యుమెంట్లో ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ని మన సాఫ్ట్వేర్లో పనిచేస్తాం, ఓకే. ఆ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేసేది, మన కమ్యూనికేట్ చేసేది పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు. సో దిస్ ఇస్ ద మిడిల్ మ్యాన్. ఇన్సూరెన్స్కి మనకు మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ ఎవరు, పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు. వాళ్ళు రెస్పాన్స్ తెచ్చిస్తారు మనకు, ఓకే, ఇన్సూరెన్స్ రెస్పాన్స్ మనకి ఇస్తారు పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు. సో అవి వెరిఫై చేయడం, ఏదన్నా పే కాన్ డినైల్, దాన్ని డినైల్ అంటారు. సో డినైల్ అంటే క్లైమ్ డినై అయిందంటే ఏంటి అర్థం, ఇక్కడ రిజెక్షన్ అంటారే, సో యుఎస్ఏలో డినై అంటారు. సో డినై అంటే ఏంటి అర్థం అంటే, ఎప్పుడైతే క్లైమ్ పే అవ్వదు అంటే ఇన్సూరెన్స్ నేను పే చేయను, సెవరల్ రీజన్స్ ఉండొచ్చు. సో ఆ రీజన్ వల్ల నేను పే చేయను, లైక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ తప్పు ఉండొచ్చు, లైక్ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండొచ్చు, పేషెంట్ నేమ్ తప్పు ఉండొచ్చు, అలాగే డేట్ ఆఫ్ సర్వీస్, ఎప్పుడైతే సర్వీస్ చేసినారో ప్రొవైడర్ అంటే డాక్టర్ పేషెంట్కి, ఆ సర్వీస్ ఇన్ఫర్మేషన్ తప్పు ఉండొచ్చు, మెడికల్ రికార్డ్స్ కరెక్ట్గా లేకపోయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ మనం ఏం చేస్తాం, డినే వస్తుంది, వీటి మీదే మనం వర్క్ చేసేది, ఓకే. వర్క్ చేసి మనం పేమెంట్స్ రాబడతాం ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, ఓకే. ఇక్కడ ఎండ్ అవుతుంది ఆర్సీఎం. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం, ఇక్కడ వర్క్ చేస్తున్నాం, ఓకే. 6, 7 అంతా మనం వర్క్ చేస్తాం. సో ఇక్కడ 4, 5, 3, 4, 5 ఉన్నాయి. ఇక్కడ మెడికల్ కోడింగ్ వేరే డిపార్ట్మెంట్, ఆర్సీఎం కిందకి రాదు. సో ఇక్కడ క్లైమ్స్ అంటే బిల్లింగ్ వాళ్ళు కానీ పేమెంట్ పోస్టింగ్ వాళ్ళు కానీ, ఆ, ఎవరైతే పోస్ట్ చేస్తారో ఇన్సూరెన్స్ రెస్పాన్స్ని వాళ్ళు కానీ మనం కానీ అంతా ఆర్సీఎం సైకిల్ కిందకే వస్తారు. సో ఇది పర్టికులర్గా మనం వేర్ వి లొకేటెడ్ ఇంటూ అనేది ఇక్కడ చూపిస్తుంది. Okay, దీన్ని రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అని అంటారు, ఓకే. నెక్స్ట్, సో ఇది ఒక 20, సో ఏఆర్ వర్క్ ఎలా ఉంటుందంటే, సో అది అంటే మన వర్క్ ఎలా ఉంటుందంటే 24/7 డిమాండ్ ఉంటుంది ఈ సర్వీస్. లైక్ హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయిగా, సో హెల్త్ అనేది సో 24/7 నీడెడ్, లైక్ 365 days 24/7 అరౌండ్ ద క్లాక్ నీడెడ్. అలాగే ఎలాగైతే మనకి హెల్త్ కేర్ ఎంత అవసరమో అలాగే క్లెయిమ్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు, సో యుఎస్ఏలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ నుంచే సర్వీస్ వస్తుంది, అంటే ఇన్సూరెన్స్ నుంచే పే అవుతుంది. పేషెంట్ పే చేయడు కాబట్టి, జస్ట్ ఐడి కార్డ్ ఇచ్చేసి హెల్త్ కేర్ ఐడి ఇస్తాడు కాబట్టి ఈ సిస్టమ్ అనేది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది, క్లెయిమ్స్ సబ్మిట్ అవుతూనే ఉంటాయి. ఆ క్లెయిమ్స్ పే అవుతాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత రియంబర్స్మెంట్ వైటల్ రోడ్ ఎవరిది, మంది. సో ఇక్కడ రోల్ ఆఫ్ ఏఆర్ వర్క్ ఏముంది, క్రూషియల్ ట్రాకింగ్ ద అన్ప్లేడ్ క్లెయిమ్స్, ఎలాగైతే పేమెంట్స్ వస్తున్నాయో క్లెయిమ్ ప్రాసెస్ అవుతుందో అది చూసుకోవడం, అలాగే ఏదైతే పే కాలేదో అవన్నీ చూసుకోవడం కూడా మన బాధ్యత. గెట్ ద క్లెయిమ్ స్టేటస్ త్రూ ద పోర్టల్స్. సో సమ్ టైమ్స్ కాల్స్, లైక్ ఎక్కువ ఎక్కువ మనం ఎక్కడ వర్క్ చేస్తాం, పేయర్ పోర్టల్స్లో వర్క్ చేస్తాం. పేయర్ అంటే ఎవరు, ఇన్సూరెన్స్. లైక్ ప్రతి ఇన్సూరెన్స్కి అక్కడ పోర్టల్స్ ఉంటాయి, ఓకే. సో పోర్టల్స్ అంటే లైక్ నేను చూపించాను కదా, ఇక్కడ చూపించాను కదా, ఎయిట్ నాకు అవాలిటీ యూస్ చేస్తారు, బీసీబీఎస్ కూడా అవాలిటీ అని, ఇప్పుడు నేను చెప్పే పేరు ఏదైతే ఉందో అది పోర్టల్, ఓకే. అవాలిటీ, ఓకే. సిగ్నా అనే సపరేట్ పోర్టల్ ఉంది.
ఇంకా మీరు చెప్పాలంటే యుహెచ్సి, యూనిటెడ్ హెల్త్ కేర్ అనే ఇంకో ఇన్సూరెన్స్, దానికి సపరేట్ పోర్టల్ ఉంటుంది. సో పోర్టల్ అంటే మనకు తెలిసిందే, లైక్ అమెజాన్ పోర్టల్, ఐఆర్సిటిసి పోర్టల్, లైక్ వీటిలో ఏం చేస్తాం, ఒకవేళ టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్లో పడితే మన టికెట్ బుక్ అయిందా లేదా ఇలా చెక్ చేసుకుంటా ఉంటాం కదా, అలాగే ఇక్కడ చెక్ చేస్తాం, లైక్ క్లైమ్ పే అయిందా లేదా. పే అయితే మనం అంటే వర్క్ చేసే విధానం మీకు డినైల్ మేనేజ్మెంట్లో తెలుస్తుంది. సో పే అవ్వలేదు అంటే, పే అయితే దాని పేమెంట్ ఇన్ఫర్మేషన్ నోటేట్ చేస్తాం మన క్లయింట్కి. లేదు పే అవ్వలేదంటే ఎందుకు పే కాలేదు, పే అవ్వడానికి నేను ఏం చేశాను అనే ఇన్ఫర్మేషన్ నోటేట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ హై వాల్యూమ్ ఆఫ్ క్లైమ్స్ అని చెప్పారు. సో ఏఆర్ వర్క్ ఎంత ఉంటుందో మీరే అంచనా వేసుకోవచ్చు, లైక్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ జాబ్స్ అనేది డిమాండ్ ఉందో, లైక్ ఎన్ని క్లైమ్స్ జనరేట్ అవుతాయి. ఇక్కడ యుఎస్ఏలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇన్సూరెన్స్తోనే వెళ్తారు. సో ఇన్సూరెన్స్ ఫాలో అంత ముఖ్యంగా ఉంటుంది. సో అందుకే మనకి కొన్ని లక్షల్లో కోట్లలో జాబ్స్ ఉన్నాయి. సో మిలియన్స్ ఆఫ్ మెడికల్ బిల్లింగ్ సబ్మిటెడ్ డైలీ కొన్ని ఆ, లక్షల్లో బిల్ అవుతాయి క్లైమ్స్. కంటిన్యూస్ ఫాలోఅప్ ఈజ్ నీడెడ్ ఫర్ డినైల్ పేమెంట్స్. సో కంటిన్యూగా ఫాలోఅప్ అనేది ఉండాలి. ఫాలోఅప్ లేకపోతే ఏమవుతుంది, సో క్లైమ్ అనేది ఏజింగ్ అయిపోతుంది. అంటే ఒక 10 రోజుల్లో పే అవ్వాల్సిన క్లైము ఒక 100 రోజులు పట్టచ్చు ఫాలోఅప్ చేయకపోతే. అర్థమవుతుందా? సో ఫాలోఅప్ ఈజ్ నీడెడ్. అందుకే లెక్కలేనన్ని జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. ఓకే. నెక్స్ట్, సో వై చూసింగ్ ఆర్సిఎం? మెడికల్ బిల్లింగ్లో ఆర్సిఎం జాబు ఎందుకు మనం చూస్ చేసుకోవాలి? సో వై ఇట్ హ్యాస్ ఏ గ్రేట్ కెరీర్ చాయిస్. ఓకే. గ్రేట్ కెరీర్ మూవ్. సో హై డిమాండ్, నేను చెప్పిన విధంగా ఇది ఒకప్పుడు $1 బిలియన్ బిజినెస్. ఇప్పుడు హ్యాస్ ఇట్స్ గ్రోన్ టు ద $1 ట్రిలియన్ బిజినెస్గా ఉంది. సో అంటే $1 ట్రిలియన్ అంటే లక్షల కోట్ల బిజినెస్. 6-7 లక్షల కోట్లు బిజినెస్ ఉంది ఒక సంవత్సరానికి. అర్థమవుతుందా? సో అలాగే దాని విధంగానే జాబ్స్ అనేటివి క్రియేట్ అయినాయి. ఓకేనా? సో ఇది హెల్త్ కేర్. రెసెషన్ ఏమి ఉండదు. సో హెల్త్ అంటే రెసెషన్ ఏమి ఉంటుంది, ఎప్పటి వరకు హ్యూమన్ లైఫ్ ఉంటుందో ఎర్త్ మీద, సో కంటిన్యూగా అదే డిమాండ్ ఉంటుంది. సో కనుక ఇది మేకింగ్ ద స్టేబుల్ కెరీర్ చాయిస్. ఓకే. ఎప్పటికీ స్టేబుల్గా ఉండే ఒక కెరీర్ చాయిస్. కాంపిటేటివ్ శాలరీస్ కూడా ఏమీ తక్కువ ఉండవు దీంట్లో, ఎందుకంటే ఇది ఒక సెమీ ఐటీ జాబ్. ఓకే. సో మనము ఒక సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తాం, ఆ సాఫ్ట్వేర్ ద్వారానే మన క్లయింట్కి మనకు కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే. లైక్ పోర్టల్స్లో, ఆన్లైన్ పోర్టల్స్లో వర్క్ చేస్తాం. కాబట్టి ఇది ఒక సెమీ ఐటీ జాబ్. సో సో దీంట్లో శాలరీస్ అనేటివి బేసిక్ ఒక యూజర్కి ఒక 3 to 4 to 5 lakhs వరకు వస్తుంది. లైక్ ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే సీనియర్ రోల్స్లోకి వెళ్తే, లైక్ సీనియర్ ఏఆర్ అనలిస్ట్ ఇట్లాంటి ఇట్లా వెళ్తే కనుక 6 to 8. ఎస్ఎంఏ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, మనకి సబ్జెక్ట్లో హెల్ప్ చేసే అతను. సో తన్ని 8 to 10 lakhs వరకు వస్తుంది. క్వాలిటీ, ఇప్పుడు ఐటీలో టెస్టింగ్ ఎట్లుంటుందో ఇక్కడ మనం చేసిన వర్క్ని టెస్ట్ చేసే అతను ఉంటాడు, క్వాలిటీ. అంటే ఫర్ సపోజ్ మనం నోట్స్ ఒకటి రాసినాము, వర్క్ చేసినాము, సో అది కరెక్ట్గా ఉందా లేదా చూసేది ఈ క్వాలిటీ అతను. సో అతనికి 8 to 11 lakhs per annum వరకు వస్తుంది. ఇంకా సీనియర్స్ అయితే కనుక టిఎల్ మేనేజర్ లెవెల్కి వెళ్తే కనుక 10 to 12 to 15 20 వరకు కూడా, సీనియర్ మేనేజర్ 20 వరకు వెళ్తారు. ఇంకా డైరెక్టర్ అంటే ఆర్సీఎం డైరెక్టర్, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ డైరెక్టర్స్, లైక్ పేమెంట్ పోస్టింగ్ డిపార్ట్మెంట్కి వేరే డైరెక్టర్. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 18 to 20 years, 20+ years, 25 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్కి. సో డైరెక్టర్, విపి, వైస్ ప్రెసిడెంట్, లైక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇట్లా వీళ్ళంతా సీనియర్ మోస్ట్ పీపుల్ ఈ డిపార్ట్మెంట్లో. వీళ్ళందరికీ ఎలా అంటే ఒక 24, అంటే 24 to 30 బిట్వీన్, ఇంకా మోర్ దాన్ దట్ కూడా ఉండొచ్చు. ఓకే. సో స్టేబుల్ డొమైన్. ఓకే. సో ఇది స్టేబుల్ అంటే హెల్త్ కేర్. హెల్త్ కేర్ అనేది ఎప్పటికీ రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ టైం అదే ఒకటే కాకుండా దీంట్లో అప్డేట్స్ ఏం అవసరం లేదు. లైక్ ఒకసారి కంప్లీట్గా బేసిక్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఒకసారి బాగా నేర్చుకునేసినారు, కోర్స్ బాగా నేర్చుకున్నారు. సో పోర్టల్స్లో ఎలా వర్క్ చేయాలా అన్నీ బాగా వచ్చేసినాయి మీకు. సో ఆ, మీకు మీరు ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తుంది. ఓకే. సో ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ అన్నిట్లో మీరు పర్ఫెక్ట్ అవుతా వెళ్తారు. సో వన్స్ కంప్లీట్ కోర్స్ కమాండ్ తీసుకొని సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారు అంటే,
సో వన్స్ ఇన్ ఏ టైం కంప్లీట్గా కమాండ్ వచ్చేసిందంటే సో అదే అప్లై చేసుకుంటే వెళ్ళడమే. ఇయర్లీ కాన్స్టెంట్గా ఇదేం చేంజ్ అవ్వదు. లైక్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఏఐ రిజల్యూషన్ వచ్చిందో సో అప్పటి నుంచి అనేది డ్రాస్టిక్గా సాఫ్ట్వేర్లో చాలా చేంజెస్ వచ్చినాయి. లైక్ 100 మంది చేసే పని ఒక రోబో చేసేస్తుంది. లైక్ అలా కాదు, ఇది హ్యూమన్ రీప్లేస్మెంట్ జాబ్ సాఫ్ట్వేర్, బట్ హ్యూమన్ రీప్లేస్ చేయలేని జాబు ఇది మెడికల్ బిల్డింగ్. సో ఆర్సీఎంలో వర్క్ అనేది హ్యూమన్ రీప్లేస్మెంట్ ఉండదు. ఎందుకంటే సో పోర్టల్ అనేది ఒక థర్డ్ పార్టీ, అలాగే వర్క్ అనేది ప్రొవైడర్ అనేది కూడా ఒక థర్డ్ పార్టీ, ఇంకో థర్డ్ పార్టీ యాక్సెస్ ఉండదు కాబట్టి హ్యూమన్ ఎప్పటికీ హ్యూమన్ రీప్లేస్ అవ్వదు. ఓకే. సో సాఫ్ట్వేర్ లాగా. సో అలాగే ఎప్పుడైతే ఒక బేసిక్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఈ కోర్సులో ఉన్నాయో అవి కంప్లీట్గా నేర్చుకుంటే అప్లై దెమ్ కన్సిస్టెంట్లీ వితౌట్ ఎనీ ఫ్రీక్వెంట్ చేంజెస్, ఏ చేంజెస్ లేకుండా కంప్లీట్గా ఒకే ప్రాసెస్ని మీరు అప్లై చేసుకుంటూ వెళ్తారు. మీరేం ఇయర్లీ వన్స్ ఒక ఫర్ సపోజ్ లైక్ డేటా స్ట్రక్చర్ జాబ్స్ ఉన్నాయి, దాంట్లోకి చేంజ్ అవుతాం, డేటా స్ట్రక్చర్స్ అయిపోయినాయి అజూర్లోకి వెళ్దాం, ఇట్లా సాఫ్ట్వేర్లో ఆడికి ఈడికి తిరుగుతుంటారు కదా. సో లేదా టూల్స్లోకి వెళ్దాం, ఇలా ఏం కన్ఫ్యూజన్ ఉండదు. లైక్ దీంట్లో కంప్లీట్గా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్, స్టేబుల్. ఓకే. సే అలాగే సెక్యూర్ ద జాబ్ క్విక్లీ. సో మీరు అనుకున్నారు అంటే సబ్జెక్ట్ ఉంది ఈరోజు మారాలనుకుంటే జస్ట్ 1-2 డేస్ టైం అంతే. సో ఇప్పుడు కాల్స్ అనేటివి 24/7 ఉంటాయి దీంట్లో. సో సేమ్ టైం జాబ్, సో జాబ్ సెక్యూర్ చేసుకోవడం కూడా యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. నువ్వు చేయగలిగితే ఒక రోజులో కూడా చేంజ్ అవ్వచ్చు. ఫ్రెషర్గా నువ్వు జాబ్ తెచ్చుకోవడం ఈజీ, లైక్ మొదట్లో. అలాగే ఎప్పుడైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నావు అప్పుడు కూడా ఈజీనే. సో బికాస్ ఆఫ్ ద మార్కెట్ కాల్స్ విల్ బి దేర్ 24/7 365 డేస్. మీరు కావాలంటే నౌకరీకి వెళ్ళేసి ఆర్సిఎం, ఏఆర్ కాలర్, పేమెంట్ పోస్టింగ్ ఇలా కొట్టి చూడండి. లైక్ ఎప్పుడైతే నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు 24/7 365 డేస్ కాలింగ్ ఉంటుంది దీంట్లో. ఓకే. సో నెక్స్ట్, ఏ కంపెనీస్ వీటిల్లో ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ చెప్తాను. లైక్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఓకే. వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. లైక్ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, మీరు ఆ, వీలుంటే కనుక గూగుల్ చేసి చూడండి. ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్, R1 RCM, ఏజిఎస్, ఇన్ఫినిక్స్, ఒమేగా హెల్త్ కేర్ అని, నింబల్ గ్లోబల్ సొల్యూషన్స్ అనేసి, కాగ్నిజెంట్ కానీ, మిడ్ కవరేజ్ హెల్త్, యానియన్ హెల్త్ కవరేజ్, ప్రోమంత్ర, ప్రిమేరా, సదర్లాండ్, వెంట్రా, ఏసియన్, ఇలా చాలా కంపెనీస్ ఈ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాయి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో. సో యుఎస్ఏ. ఓకే. నెక్స్ట్, సో ఈ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, కొన్ని కీ డీటెయిల్స్. అంటే జాబ్ రోల్ ఎలా ఉంటుంది, ఆ, ఈ జాబ్లో బెనిఫిట్స్ ఎలా ఉంటాయి కొన్ని చూద్దాం. ఓకే. ద కంపెనీ ఆఫర్స్ ఏ క్యాబ్. సో ఈ జాబ్లో నైట్ షిఫ్ట్ కాబట్టి క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకే ఒక బైక్ ఉంది, సో నా వెహికల్లో నేను వస్తాను అంటే మీకు ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. ఓకే. సో ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ తో పాటు నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇస్తారు. ఓకే. సో మీరు ప్రొడక్షన్ బాగా చేసి క్వాలిటీ అన్ని బాగా మెయింటైన్ చేస్తే వాటిల్లో వాళ్ళకు బోనస్ ఇస్తారు, ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉంటాయి. సో మంచి కెరీర్ అయితే దీంట్లో బాగుంటుంది. సో క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే క్యాబ్ వద్దనుకుంటే కన్నా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. లైక్ 10 కిలోమీటర్స్ యావరేజ్గా 7 to 15 కిలోమీటర్స్ వరకు తీసుకుంటే కన్నా 4,000 5,000 దాకా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. ద కంపెనీ ఆఫర్స్ ఏ 5-day వర్క్ వీక్. ఓకే. 5 days, 2 days వీకెండ్ ఉంటుంది, వీక్ ఆఫ్స్ 2 days ఉంటాయి, లైక్ 5 days వర్కింగ్ డేస్ ఉంటాయి. అలాగే మీకు పెయిడ్ లీవ్స్ ఇస్తారు. అంటే ఎర్న్ లీవ్స్ అంటే ఏంటంటే పెయిడ్ లీవ్. సో మీరు ఆఫీస్కి రాలేదు, లీవ్ పెట్టారు, లైక్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది అనుకుందాం అలా. ఫర్ ఎగ్జాంపుల్కి 1.5 to 2 days వరకు అర్న్ లీవ్ ఉంటుంది 1 monthకి. సో లైక్ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, లేదు మీకు హెల్త్ బాగాలేదు, 1 day రాలేకపోయారు, సో అట్లాంటప్పుడు రాలేకపోయినా మీకు శాలరీ అనేది వస్తుంది. ఓకే. ద జాబ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ నైట్ షిఫ్ట్. సో ఇది నైట్ షిఫ్ట్ అనే కాదు, సో కంప్లీట్గా నైట్ షిఫ్టే ఉంటుంది. మీరు కావాలంటే డే ఏఆర్ అనలిస్ట్ అని కొట్టండి. సో డే ఏఆర్ అనలిస్ట్ అని కూడా వస్తాయి ఆ, నౌకరీ పోర్టల్లో. ఓకే. సో కాకపోతే దానికి 1 or 2 years
రియల్ టైంలో మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే ఈ ఎంట్రీ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా నాన్ కాలింగ్ బేస్ ఉంటుంది. సో మీరు కంప్లీట్గా ఇన్ జనరల్గా కాల్ అనేది తక్కువగానే ఉంటుంది. ఇట్స్ ఏ నాట్ ఏ బీపీఓ. లైక్ బీపీఓ సెంటర్లో ఎలా కంప్లీట్గా చెవిలో తగిలించుకొని 24 అవర్స్ మాట్లాడుతూనే ఉంటారు. అలా జాబ్ ఏం కాదు. ఏఆర్ కాలర్ అంటే కాలింగ్ చేయాలని ఏం కాదు. ఓకే. సో 1 to 2 years కంప్లీట్గా మీకు ఎక్స్పీరియన్స్ రియల్ టైం ఉంటే గన, సో పోర్టల్ ఎలా వర్క్ చేయాలా, ఆ, కొన్ని రెజల్యూషన్స్ ఆఫ్ కాల్ కూడా ఎలా తీసుకోవాలా, ఇవి కూడా మీరు కంప్లీట్గా నేర్చుకుంటే గన, సో అప్పుడు నాన్ కాల్ ఇంకా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఈవెన్ నేను డే డేఆర్ క్వాలిటీ అనలిస్ట్గానే చేస్తున్నా. ఓకే. సో ఇట్స్ ఏ సెమీ ఐటీ జాబ్. సో ఎందుకు సెమీ ఐటీ అంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఆన్లైన్. ఓకే. సాఫ్ట్వేర్స్, ఒక సాఫ్ట్వేర్ టూల్ ఉంటుంది మన దగ్గర, ఆ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తాం. లైక్ ఇంకా కొన్ని పోర్టల్స్ ఉంటాయి, లైక్ పేర్ పోర్టల్స్, స్టేటస్ తెలుసుకోవడం, లైక్ వాటిల్లో మెడికల్ రికార్డ్స్ డినై వస్తే వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదైనా డాక్యుమెంట్ పేరుకి కావాలా, లైక్ పేర్ పోర్టల్లోకి వెళ్ళేసి మనం సాఫ్ట్వేర్లో డౌన్లోడ్ చేసుకొని పేర్ పోర్టల్ అప్లోడ్ చేయడం, ఇట్లాంటి వర్క్ ఉంటుంది. సో సో ఇది కంప్లీట్గా ఐటీ కాదు, సెమీ ఐటీ జాబ్. ఓకే. ఎందుకంటే సాఫ్ట్వేర్లు పోర్టల్స్లో మనం వర్క్ చేస్తాం కాబట్టి. కంపెనీ ప్రొవైడ్స్ నైట్ షిఫ్ట్ అలవెన్స్. మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది. ఓకే. అలాగే చాలా కంపెనీస్ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఎంప్లాయీస్కి. సో ద కంపెనీ విల్ గివ్ ద యుఎస్ఏ హాలిడేస్. ఇండియన్ హాలిడేస్ సెలెక్టెడ్ హాలిడేస్ ఉంటాయి, లైక్ దివాళీ, దసరా, ఇట్లాంటి కొన్ని హాలిడేస్ ఇస్తారు, గాంధీ జయంతి, ఇట్లా సెలెక్టెడ్ హాలిడేస్ ఉంటాయి. కంప్లీట్గా యుఎస్ఏ హాలిడేస్ ఉంటాయి. ఓకే. సో యావరేజ్గా తీసుకుంటే 12 to 13 14 హాలిడేస్ వరకు వస్తాయి. లైక్ వీక్లీ 2 days ఆఫ్, ప్లస్ అర్నల్ లీవ్స్ 1.2 days. అవి కాకుండా మనకి యుఎస్ఏ హాలిడేస్ కూడా ఉంటాయి. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్గా మీరు ఏదైనా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ డొమైన్లో యూస్ చేయొచ్చు. లేదు, నో ప్రాబ్లం, స్టిల్ ఓకే. ఓకే. నెక్స్ట్, ఏఆర్ జాబ్, నాట్ ఏ కాలింగ్ జాబ్. ఓకే. ఇట్స్ నాట్ ఏ కాలింగ్ జాబ్. ఏఆర్ కాలర్ అనేది ఇట్స్ నాట్ ఏ కాలింగ్ జాబ్. ఇట్స్ నాట్ ఏ బీపీఓ సెంటర్. ఓకే. ద ఏఆర్ కాలర్ రోల్, అందరూ అనుకుంటారు ఏఆర్ కాలర్ అంటే కాల్ చేయాలనేసి. స్టిల్ దెర్ ఈజ్ ఏ కాల్. ఒక 10%, మ్యాక్స్ టు మ్యాక్స్ 15% కంటే తక్కువే. ఓకే. సో ఎందుకు అంటే పోర్టల్స్ ఉన్నాయి కాబట్టి. సో పోర్టల్స్ టు ట్రాక్ ద క్లైమ్ స్టేటస్. క్లైమ్ స్టేటస్ అనేది పోర్టల్ ద్వారా చూస్తాం. సో రిజల్యూషన్ కూడా పోర్టల్స్ ద్వారానే తీసుకుంటాం. ఇప్పుడు సెండ్ అటాచ్మెంట్స్, ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ సెండ్ చేయాలి అక్కడే సెండ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ ఏదైనా మెసేజ్ చేయాలి అక్కడే చేయొచ్చు. ఇట్లాంటివంతా అవైలబిలిటీ ఉంటాయి పోర్టల్స్లో. సో ఇంకేదైనా అవసరం ఉంటే తప్ప కాల్ చేయం. ఓకే. సో 90% ఎలా ఉంటుందంటే ఇన్వెస్టిగేటింగ్ ద వై ఇట్ వాస్ డినైడ్. సో అది డినైల్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, మేము నేర్పిస్తాం. సో ఆ డినైల్ మేనేజ్మెంట్లో కవర్ అవుతాయి ఇదంతా. రెజల్యూషన్ ఎలా తీసుకోవాలా, క్లైమ్ అనేది డినైల్ ఎన్ని రీజన్స్ ఉంటాయి, సో ఆ రీజన్స్ ఎలా రిజాల్వ్ చేయాలా, సో ఆ డినైల్ మేనేజ్ ఎలా చేయాలనేది కంప్లీట్గా ఒక డినైల్ మేనేజ్మెంట్ కోర్స్, అదే మనం ప్రొవైడ్ చేసేది మేజర్గా. అప్లయింగ్ ద అనలిటికల్ స్కిల్స్, అవే అనలైజ్ ద థింగ్స్. సో అనలిటికల్ థింగ్స్ అంటే ఏంటి, ఒక ఫ్యాక్ట్ ఏదన్నా, ఒక ఒక ప్రాబ్లం ఏదన్నా ఉంటే దాన్ని రిజాల్వ్ చేయడం, అనలైజ్ చేయడం, వై ఇట్ వాస్ డినైడ్, what is the particular reason. So we will see the why it was. So మీకు తెలిసింది కండిషన్ వైజ్, ఎస్, నో, నో, ఎస్, ఇలా కండిషన్స్ వైజ్ ఇది ఇది చేసాంలో ఇది ఉందా చూడు, ఇది ఉందా చూద్దాం, ఇలా మామూలుగా అనలిటికల్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఎస్ఆర్ నో కేసెస్ కానీ, సో మేబీ ఇఫ్ ఎస్, మేబీ ఇఫ్ నో, ఇలా ఉంటాయి కదా. సో అలా అనలైజ్ చేసి మనం ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేస్తాం. సో మొత్తానికైతే సెక్యూర్ ద పేమెంట్స్ అనమాట. టు టు ఎన్ష్యూర్ ద పేమెంట్స్ ఫర్ ద ప్రొవైడర్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ దగ్గర నుంచి పేమెంట్స్ అనేది ఎన్ష్యూర్ చేయడం ఫర్ ద ప్రొవైడర్. సో వి విల్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొవైడర్. ఓకే. సో 90% అనలిటికల్స్ మీదే ఉంటుంది జాబ్. ఓకే. నెక్స్ట్, సో ఇట్స్ ఏ నాట్ ఏ కాలింగ్ జాబ్. ఓకే. సో నాట్ మోర్ దెన్ 10%, ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ 15%.
నాట్ మోర్ దాన్ దట్. ఇప్పుడు 8 అవర్స్ షిఫ్ట్ ఉంటే మేబీ ఒక 1 అవర్, లెస్ దాన్ 1 అవర్ అట్లీస్ట్. ఒక్కో రోజు అసలు ఖాళీ ఉండదు. ఓకే, ఒక రోజు కంప్లీట్గా లైక్ పోర్టల్స్ మీద, సాఫ్ట్వేర్ మీదే వర్క్ చేస్తాం, మాన్యువల్ వర్కే ఉంటుంది. సో కాలింగ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఒక అపోహ అనమాట. ఏఆర్ కాలర్ అంటే కంప్లీట్గా బీపీఓ జాబ్ లెక్క. ఓకే, బీపీఓ జాబ్ కాదు. ఓకే, నెక్స్ట్. సో వై చూస్ యూనిక్ కోడ్? సో సో యూనిక్ కోడే ఎందుకు? సో దీంట్లో యూనిక్ కోడే ఎందుకు? మెడికల్ కోడింగ్, మెడికల్ కోడింగ్ ట్రైనింగ్కి యూనిక్ కోడ్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటే, మేము రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఓకే, రియల్ టైం పోర్టల్ నావిగేషన్ చూపిస్తాం. మన దగ్గర ఉన్న వీడియోస్లో పోర్టల్ నావిగేషన్ చూపిస్తాం. సో ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, పోర్టల్లో ఎలా వర్క్ చేయాలా, పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలా, లైక్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోర్టల్లో లాగిన్ మామూలుగా పోర్టల్ లాగిన్ అంటే లైక్ యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఉంటాయి. అవి కాకుండా పోర్టల్లో క్లైమ్ ఎలిజిబిలిటీ, పేషెంట్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలా, అలాగే పేషెంట్ ఏదైనా క్లైమ్ స్టేటస్, ఒక డేట్ ఆఫ్ సర్వీస్కి అంటే ఏదైనా డేట్ ఆఫ్ సర్వీస్ అంటే సర్వీస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తే దాన్ని డేట్ ఆఫ్ సర్వీస్ అంటారు. సో ఆ డేట్ ఆఫ్ సర్వీస్కి ఒక పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఏవేవి ఇచ్చి మనం క్లైమ్ స్టేటస్ చెక్ ఎలా చేయాలా, ఇఫ్ ఇన్ కేస్ క్లైమ్ అనేది డినై అయితే, లైక్ రిజెక్షన్ లాంటివి అయితే గన, సో మనం ఎలా రిజాల్వ్ చేయాలా త్రూ ద పోర్టల్, ఇవన్నీ మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, అవి చూపిస్తూ మీకు నావిగేషన్లో హెల్ప్ చేస్తూ, సో ట్రైనింగ్ అనేది రియల్ టైం బేస్ మీద ఉంటుంది. ఇంకో విషయం, సో ఫుల్ సపోర్ట్ ఇస్తాం. లైక్ ఎనీ డౌట్, పోస్ట్ ట్రైనింగ్ అయిన వెంటనే, సో కంప్లీట్ ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఏదైనా డౌట్ వచ్చినా, సో జస్ట్ కాల్ అస్, వీ విల్ ప్రొవైడ్ ద కంప్లీట్ సపోర్ట్ పోస్ట్ ట్రైనింగ్, ఈవెన్ పోస్ట్ ట్రైనింగ్ అప్ టు 365 days. ఓకే, సో మన దగ్గర ఉన్న మెటీరియల్, లైక్ బేసిక్ మెటీరియల్ కా నుంచి డినైల్ మేనేజ్మెంట్ మెటీరియల్ వరకు కంప్లీట్గా రియల్ టైం ఉంటుంది. సో రియల్ టైం బేస్ మీద ఉంటుంది కాబట్టి ఏదైతే మీరు ఇక్కడ మెటీరియల్ బేసిక్స్ నేర్చుకున్న కంప్లీట్ ఇంటర్వ్యూ పర్పస్ మాత్రమే కాకుండా రియల్ టైంలో వర్క్ ఈజీ అవ్వడానికి కూడా దాంట్లో దోహదపడే విధంగా ఉంటుంది మెటీరియల్. లైక్ బేసిక్స్ కంప్లీట్ 1 to 100, బేసిక్స్ కంప్లీట్. ఎప్పుడైతే బేసిక్స్ మీకు కంప్లీట్గా వస్తాయో మీరు డినైల్ మేనేజ్మెంట్ ఈజీగా అర్థం చేసుకోగలరు. ఆ బేసిక్స్ అనేటివి 1 to 100 అని ఇస్తాం. 100కి 200% అనేది బేసిక్ బిల్డింగ్ గట్టిగా ఇస్తాం. సో తర్వాత ఏదైతే రియల్ టైం లో వర్క్ చేసేటప్పుడు డినైల్ మేనేజ్మెంట్ ఎలా ఎలా మనం సాల్వ్ చేయగలం, రిజాల్వ్ చేయగలం అనేది కంప్లీట్ కోర్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మెటీరియల్ డిజైన్ చేయబడింది. ఓకే, సో అవే కాకుండా రియల్ టైం ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, లైక్ ఏ కమ్యూనికేషన్ కోసం కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఏవే వాడతారు, లైక్ O365 గురించి చెప్పడం కానీ, అలాగే పోర్టల్స్ గురించి చూపించడం కానీ, రియల్ టైం వీడియోస్ మీకు చూపించడం కానీ, సో అలాగే ఒక ఎగ్జాంపుల్ కేస్ బేస్డ్ తీసుకొని చెప్పడం కానీ, ఇలా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చెప్తాం. సో మీరు ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటే, సో దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. యూ కెన్ గెట్ ద జాబ్, యూ కెన్ సర్వైవ్, యూ కెన్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ జాబ్. ఓకే.